ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మేము లదాఖ్లో ఉన్నాం. మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, మేము మనాలి నుంచి ట్రావెల్ చేసాం. చాలా భయంకరమైన రోడ్డు అనమాట అది. చాలా భయంకరమైన ప్రాంతం. ఎన్నో మలుపులు, ఎన్నో ఎక్కుళ్ళు, ఎన్నో దిగుళ్ళు, ఎన్నో లోయలు, ఎన్నో చోట్ల ల్యాండ్ స్లైడింగ్, ఎన్నో చోట్ల మంచు కొండలు, ఎన్నో మట్టి కొండలు, ఎన్నో రాతి కొండలు, ఎన్నో ప్లేసుల్లో లారీలు పడిపోయి ఉన్నాయి, కార్లు పడిపోయి ఉన్నాయి. వీటన్నిటినీ కూడా తట్టుకొని మేము ప్రయాణించాం. దేవుని కృప వలన మాత్రమే మేము ఇక్కడికి చేరుకున్నాం, లేదంటే మధ్యలో కలిసిపోయేవాళ్ళం. ఏదైనా సరే ఈ ప్రాంతాన్ని ఒకసారి చూస్తే ఎక్కువ ఎవరైనా. నేను మళ్ళీ రెండోసారి వచ్చాను. జస్ట్ ప్రేయర్ చేసుకుంటూ అలాగే వెళ్ళిపోవడం, ఎవరికైనా కనిపించిన వాళ్ళకి పాంప్లెట్ ఇవ్వడానికి వచ్చాను. వేరేది లేనే లేదు. ఇది ఎంత భయంకరమైన ప్రాంతం అంటే డ్రై ప్లేస్ అండి. ఒక్క చెట్టు ఉండదండి. ఎంత దూరం వెతికినా ఒక చెట్టు ఉండదు. అసలు ఆక్సిజనే లేదు. -8 అంటే అసలు తీసుకుంటానికి చాలా ఇబ్బంది అయింది. మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాను. పూర్తి వీడియో చూడండి. చాలామంది ఇక్కడికి రాలేరు. దయచేసి ఎవరు రావద్దు కూడా. ఎవరైనా వస్తే ఫ్లైట్లో వచ్చి లదాఖ్ చూసుకొని వెళ్ళిపోండి, కాశ్మీర్ చూసుకొని వెళ్ళిపోండి, కానీ కారులో బండ్లలో రాబాకండి. చాలా ప్రమాదం. ఒకసారి వస్తే మళ్ళీ తిరిగి వెళ్తామో లేదో కూడా గ్యారంటీ లేదు. ఒకసారి ఆలోచించండి. 0 degrees 8 degrees వరకు వెళ్ళొచ్చాం మేము. అసలు ఆక్సిజన్ అందరికీ చాలా ఇబ్బంది పడ్డాం. సరే, ఏది ఏమైనా మొత్తానికి ఈ ప్రాంతంలో అసలు చెట్లే లేవు. చెట్లు లేకపోవటం వల్ల ఆక్సిజన్ బాగా తక్కువైపోయి -8 degreesకి వెళ్ళిపోయింది. దయచేసి చెట్లను పెంచుకోవటం మన బాధ్యత. అది నిజంగా మనకు ఆరోగ్యకరం. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఇంత డ్రై ప్లేస్గా ఉంది, అయినా కూడా కొన్ని రకాల పంటలు పండిస్తున్నారు. మెయిన్ బార్లీ గింజలు అంటే తెలుసుగా మీకు. రెండవది గోధుమలు. మూడోది కుబాని. మనకి హైదరాబాద్ ప్రాంతంలో ముస్లిం చేస్తూ ఉంటారు కుబానికా మీటా అని. ఆ కుబానీస్ ఇక్కడే పండుతాయి. అయితే ఇక్కడ కొన్ని రకాల జంతువులు ఉన్నాయి. ఒకటి నీలి గొర్రెలు, చాలా ఎత్తుగా ఉంటాయి, అంటే పొట్టిగానే ఉంటాయి, చాలా ఎత్తుగా హెయిర్ ఉంటుంది, తోకలు పొడవుగా ఉంటాయి. ఇంకోటి కస్తూరి జింకలు. వాటికి కొమ్ములు అయితే ఇట్లాగా మెల్లేసుకున్నట్టుగా ఏదో ఇట్లుంటాయి బాగా, అవి కూడా ఉన్నాయి. ఆ తర్వాత అడవి దున్నలు, వాటి పేరు ఏదో ఉంది మర్చిపోయాను. అవి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాయి. అయితే ఎవరిని ఏమి అటాక్ చేయట్లేదు. అది ప్రస్తుతానికి అయితే మన కారు అయితే ఏమి అటాక్ చేయలేదు. మీకు వీడియోలో కూడా కనిపిస్తాయి. సో ఇక్కడ ప్రజలంతా ఏంటంటే మన భారతదేశ సాంప్రదాయాలను ఎక్కువగా పాటించరు. వీళ్ళకి ఒక సపరేట్ కల్చర్ ఉంది. వీళ్ళంతా బౌద్ధులు. దీన్ని ఏమంటారంటే, లదాఖ్ అంటాం కంటే మినీ టిబెట్ అంటాం బెస్ట్. మినీ టిబెట్ అని అనుకుంటారు. టిబెట్ అంటే మీకు అందరికీ తెలుసు కదా. సాధు సుందర్ సింగ్ గారు హిమాలయ పర్వతాల్లో కాలినడకన చెప్పులు లేకుండా ప్రయాణం చేసి లాస్ట్ అండ్ ఫైనల్గా టిబెట్లో సువార్త చేసి వచ్చేటప్పుడు ఆయన ఎవరైనా చంపేశారా తెలియదు, మనసులో కూరుకుపోయాడో తెలియదు. ఆ టిబెట్ ప్రాంతం ఇప్పుడు చైనాలో కలిసిపోయింది. కానీ వీళ్ళు మాత్రం టిబెట్ కల్చర్నే ఫాలో అవుతారు. మన ఇండియన్ కల్చర్ కంటే టిబెట్ కల్చర్ని ఎక్కువగా ఫాలో అవుతారు. ఏదేమైనా మనకు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారు, బాగా మాట్లాడుతున్నారు, బాగానే ఉంది వాతావరణం. కానీ విపరీతమైన ఆక్సిజన్ ప్రాబ్లం. ఇప్పుడైతే ఇంకా November 1 కల్లా అన్నీ క్లోజ్. ఇంకా ఆల్మోస్ట్ రోడ్లు కూడా క్లోజ్ చేస్తారు. తర్వాత మళ్ళీ ఓపెన్ అయ్యేది ఏప్రిల్లో. అందుకని దయచేసి ఎవరు కూడా బండ్ల మీద, కార్ల మీద రాబాకండి. ఒక భయంకరమైన ప్రాంతం. ఇవి కొన్ని వేల లక్షల కొండలు ఉన్నాయనుకోవచ్చు. 1, 2 కాదు. కొన్నేమో ఐస్ తోటి నిండిపోయి ఉంటాయి, కొన్నేమో రాళ్లతోటి నిండిపోయి ఉంటాయి, కొన్నేమో ఎర్రమట్టి, కొన్నేమో నల్లమట్టి బూడిదలాగా, కొన్నేమో గోల్డెన్ కలర్ మట్టి. ఏది ఏమైనా మొత్తం జారిపోతూనే ఉంటుంది ఒక పక్క నుంచి. ఒక్క దారి జారిపోతే మళ్ళీ కింద ఉండే దారి కూడా మొత్తం అట్లా 10-15 దారులు బ్లాక్ అయిపోతాయి. కాబట్టి ఇంత డేంజర్ అయిన ప్రయాణం ఏంటంటే ప్రజలు నశించిపోకూడదు. అప్పట్లో ఫెసిలిటీ లేనప్పుడు కూడా సాధు సుందర్ సింగ్ గారు ఈ టిబెట్ ప్రాంతానికి, లదాఖ్ ప్రాంతానికి వచ్చి వాళ్ళని దర్శించి వాళ్ళందరికీ సువార్తం చేసి వెళ్ళారు. ఇప్పుడు మనకి ఫెసిలిటీ ఉంది, కార్లు, మోటార్ సైకిల్ వేసుకుని కూడా వెళ్ళొచ్చు కదా. అందుకని కనీసం ప్రార్థన చేస్తే ఈ ప్రాంతం కోసం వాళ్ళందరూ కొంచెం సత్యాన్ని తెలుసుకుంటారు, నిజమైన మార్గంలో ఉంటారని నేను మీకు ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాను. అప్పట్లో సాధు సుందర్ సింగ్ గారే ఈ ప్రాంతానికి వచ్చి సువార్త ప్రకటించి వాళ్ళందరికీ ప్రార్థనలు చేశారు. అందుకే ఎంతో కొంత ఎక్కడో కొంత అక్కడెక్కడ ఒక చిన్న చర్చి కనిపించింది లదాఖ్లో. కనీసం మనం ప్రార్థన చేస్తే ఆ ఊరులు, ఆ గ్రామాలు, ఆ ప్రాంతాలన్నీ బాగుపడతాయి, రక్షణ పొందుకుంటారని ప్రార్థన చేసుకుంటూ అలాగే కనిపించిన వాళ్ళకి పత్రికలు ఇచ్చుకుంటూ వచ్చాం. ఇంకా మేము బయలుదేరి ఇక్కడ నుంచి కార్గిల్, శ్రీనగర్, జమ్మూ అలాగే కిందకి దిగేస్తున్నాం. ఇది బాగా హైయెస్ట్లో ఉంది. దాదాపు 11,500 అడుగులు ఎత్తులో ఉంది సముద్ర మట్టానికి లే సిటీ, లదాఖ్లోని లే సిటీ. అయితే మేము నిన్న లాస్ట్గా 17,500 ఎత్తులో ఉండే దగ్గర దాకా వెళ్ళొచ్చాం. అక్కడే -8 degrees వచ్చింది. అందుకని ఇక్కడ ఎక్కువ రోజులు ఉండడానికి ఇష్టపడట్లేదు.
ప్రార్థన చేసుకుంటే అందరికి ఇచ్చుకుంటూ వస్తున్నాం. సో మీరు కూడా ప్రార్థించండి. దయచేసి లదాఖ్ కాశ్మీర్ ప్రాంతానికి ఎవరు రాకండి బండ్ల మీద కార్లలో. మీకు దండం పెట్టి చెప్తున్నాను. ఇది నేను రెండోసారి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నాకు లాస్ట్ టైం లంగ్స్ పాడైపోయినాయి. ఈసారి కొంచెం పర్లేదు, కానీ ఆక్సిజనే మెయిన్ ప్రాబ్లం అవుతుంది. చలి ఏమంత పెద్దగా లేదు. కానీ ఏది ఏమైనా దేవుని చిత్తానుసారం, దేవుని కృప వలన, దేవుని పిలుపు మేరకు నేను ఈ ప్రాంతాన్ని అంతా దర్శించడానికి వచ్చాను. ఆల్మోస్ట్ మేము సగం వచ్చేసాం, ఇంకా సగం ఉంది. ఇక్కడ నుంచి కాశ్మీరు, జమ్మూ, తర్వాత పంజాబ్, ఆ తర్వాత ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఇంకా అట్లాగే రాజస్థాన్, ఆ తర్వాత గుజరాత్, దమన్, మహారాష్ట్ర, పూణే మీదుగా గోవా, తర్వాత కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచేరి, ఆంధ్రప్రదేశ్, ఇట్లా ముగిచ్చేస్తున్నాం. మా ప్రయాణం కోసం మీరు ప్రార్థించండి. అనేక మందికి పత్రికలు ఇస్తున్నాం, వాళ్ళందరూ చదివి మారుమనసు పొందులాగా ప్రార్థించండి. అనేక గ్రామాలు నశించిపోతున్నాయి, పాపంలోనే కూరుకుపోతున్నారు. వారందరి కోసం కూడా మీరు ప్రార్థించండి. ఇక్కడ ఏంటంటే అందరూ యూత్ బాగా వస్తున్నారు. అడ్వెంచర్ ట్రిప్స్, అడ్వెంచర్ లొకేషన్స్ అని. చాలా డేంజర్ అండి. ఇక్కడ లోయలు ఇట్లనే ఉంటాయి, జారిపోయినట్టుగానే ఉంటాయి. మనకు తెలియదు అసలు అది ఎప్పుడు పడిద్దో కూడా. సో ఇంకా మీకు చెప్పడానికి చాలా ఉన్నాయి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. అంటే నిన్న మొన్న మేము ప్రయాణం చేసాం మనాలి నుంచి లదాఖ్ దాకా. సో మధ్యలో మీకు వీడియో లెంత్ ఎక్కువై ఉండొచ్చు, కానీ ఒకసారి మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది ఎన్ని మంచు కొండలు ఉన్నాయి, ఎన్ని లోయలు ఉన్నాయి. మొత్తం కూడా డైరెక్ట్ రోడ్డు ప్రయాణం మొత్తం పెట్టేశాం. కొంచెం లెంత్ ఎక్కువ ఉండొచ్చు, కొంచెం స్పీడ్ పెట్టి పాటలు పెడుతున్నాను. మీరు తప్పకుండా చూడండి, ఎందుకంటే మీరు ఇంకా రాక్కర్లేదు ఇక్కడికి. ఆ వీడియో చూస్తే చాలు, మీకు అంతా దాంట్లో కనిపించేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అసలు గడ్డి పీసు కూడా మొలవదండి. ఈ చలికి ఏమీ బ్రతకవు. అందుకే ఇక్కడ ఆక్సిజన్ ఉండట్లేదు. మరి పాపం ఆ రోజున వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా, అంతరిక్షంలో కొంతమంది వెళ్తూ ఉంటారు, వ్యోమగామీలు. వాళ్ళు మరి ఎలా బ్రతుకుతున్నారో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చాలా కష్టం అండి. ఒకవేళ అలవాటు అయిపోతే అని ఉంటారేమో. గడ్డి పీసు కూడా బ్రతకదు. అలాంటిది కొన్ని ప్లేసుల్లో పంటలు పండిస్తున్నారు వాళ్ళు ఏదో చేసుకొని. చాలా లక్షల కొండలు ఉన్నాయనుకోవచ్చు. ఒక్కొక్క మనిషికి ఒక 100 టిప్పర్ల మట్టి తీసుకెళ్ళిపోయినా కూడా, మన ప్రపంచంలో ఉండే జనాభా అంతా కలిసి తీసుకెళ్ళినా కూడా ఇది తరగవండి. ఎవరి వల్ల కాదు. కొండలు కూడా ఎన్ని ఉన్నాయో ఎవరు లెక్క పెట్టలేరు. ఈ చుట్టుపక్కల 1000 కిలోమీటర్ల వరకు మొత్తం అదేనండి. ఎన్ని కొండలు ఉన్నాయి, ఎన్ని మంచు కొండలు, ఎన్ని మట్టి కొండలు, ఎన్ని బండ కొండలు, ఎన్ని నల్ల కొండలు, తెల్ల కొండలు, ఎర్ర కొండలు, ఎవరు చెప్పలేరు. సో ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ తిండి కూడా పరిస్థితి అంతంత మాత్రమే. వాళ్ళ కల్చర్కి వాళ్ళకి అలవాటు అయిపోద్ది, కానీ మనం ఏమాత్రం తినలేము ఇక్కడ అసలు తిండి. మేము వండుకోవడానికి అనేది తెచ్చుకుంటున్నాం, కానీ కాకపోతే అది కుదరట్లేదు వండుకోవడానికి. ఇంక ఈ రోజు నుంచి వండుకుంటాం. ఈ చలికి ఆక్సిజన్ ప్రాబ్లం వల్ల వండుకోలేకపోయాం. ఓకే, మీకు ఇంకా అనేక విషయాలు చెప్తాను. ఈ వీడియో మీరు తప్పనిసరిగా పూర్తిగా చూడండి. కొంచెం లేట్ అయినా సరే టైం ఉన్నప్పుడే చూడండి. ఓకే, మా ప్రయాణం కోసం మీరు అంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఎన్నాళ్ళు ఇక ఎన్నాళ్ళు వేచి ఉందును యేసయ్యా.
నమ్ముకున్నవారే నమ్మక ద్రోహులై, స్నేహితులే విరోధులై తిరగబడే మౌనినై ప్రార్థనతో యేసయ్యా నీ సన్నిధిలో కనిపెట్టుచున్నానయ్యా. ఎన్నాళ్ళు ఇక ఎన్నాళ్ళు వేచి ఉందును యేసయ్యా, ఎప్పుడయ్యా నీ సమయము. బంధువులే విరోధులతో ఏకమై, కన్నవారే కపటముగా వ్యవహరించిరే, ఆదరించేవారే అపహసించిరే యేసదేవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పై పరలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు, మన్నైన నీవు మన్నైపోతావు. ఏదో ఒక దినమందున నీ ఆస్తి అంతస్తు, నీ అందచందాలు నీ వెంట రావెన్నడు. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు, మన్నైన నీవు మన్నైపోతావు. ఏదో ఒక దినమందున నీ ఆస్తి అంతస్తు, నీ అందచందాలు నీ వెంట రావెన్నరు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా,
నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా, ఆత్మతో కాకుని దేహాన్ని చంపే మనురునికే భయపడకయ్యా. ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా, ఆత్మతో పాటుని దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని వద్దకే చేరు, నీకంటూ ఏముందిలే, నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది, మరణము కన్నా మృతిని గెలిచి లేచినది. ఇది సజీవమైనది, ఇదే సత్యమైనది, ఇదే నిత్యమైనది, క్రీస్తు యేసు ప్రేమ ఇది. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. ఆరని ప్రేమ
అతి శ్రేష్టమైనది అంతమే లేనిది అవధులే లేనిది అక్షయమైన ప్రేమ ఇది కలువరి ప్రేమ ఇది క్రీస్తు కలువరి ప్రేమ ఇది సాధించలేదయ్యా ఏది నీ కొరకు ప్రయాసపడలేదయ్యా ఏది నీ కొరకు సాధించలేదయ్యా ఏది నీ కొరకు ప్రయాసపడలేదయ్యా ఏది నీ కొరకు ఇకనైనా నన్ను వాడుకొనుము ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము నీ సేవకై ఇకనైనా నన్ను వాడుకొనుము ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము నీ సేవకై నా జీవిత దినములన్నీయు వ్యర్థమాయే నా కష్టమంతా నా స్వార్థమాయే నీ కొరకు ఒక గడియ అయినా నేను గడపలేదయ్యా నీ కొరకు ఒక గడియ అయినా నేను గడపలేదయ్యా ఇకనైనా నన్ను వాడుకొనుము ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము నీ సేవకై ఇకనైనా నన్ను వాడుకొనుము ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము నీ సేవకై నీ సన్నిధిలో నన్ను నడువనీయుము నీ నామమునకు నన్ను భయపడనీయుము నన్ను నడిపించి నీ నీడలో నన్ను దాచుమయ్యా నన్ను నడిపించి నీ నీడలో నన్ను దాచుమయ్యా ఇకనైనా నన్ను వాడుకొనుము ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము నీ సేవకై ఇకనైనా నన్ను వాడుకొనుము ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము నీ సేవకై అనుకూల సమయమందు నా మోర ఆలకించుము రక్షణ దినం
చేయనీయుమయ్యా ఇకనైనా నన్ను వాడుకొనుము ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము నీ సేవకై ఇకనైనా నన్ను వాడుకొనుము ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము నీ సేవకై సాధించలేదయ్యా ఏది నీ కొరకు ప్రయాసపడలేదయ్యా ఏది నీ కొరకు ఇకనైనా నన్ను వాడుకొనుము ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము నీ సేవకై
ప్రవచనములు నెరవేరుచున్నవి క్రీస్తు రాకడ సమీపముగనున్నది ప్రవచనములు నెరవేరుచున్నవి క్రీస్తు రాకడ సమీపముగనున్నది ఈ జీవితం స్థిరమని నమ్మకు నీ జీవితం స్థిరమని నమ్మకు ఈ లోకం శాశ్వతము కాదు ఈ లోకం శాశ్వతము కాదు బ్రతుకు బాటలో నీ గమ్యమేమిటో తెలుసుకో మానవా మలచుకో బ్రతుకును తెలుసుకో మానవా మలచుకో బ్రతుకును బ్రతుకు బాటలో నీ గమ్యమేమిటో గారాంధకార లోయలలో నాకు వెలుగై ఉన్న దేవా ఎండిన ఎడారి స్థితిలో నాకు జీవమై ఉన్న దేవా గాఢాంధకార లోయలలో నాకు వెలుగై ఉన్న దేవా ఎండిన ఎడారి స్థితిలో నాకు జీవమై ఉన్న దేవా నీ కృపతో నన్ను బ్రతికిస్తున్న దేవా నీ ప్రేమతో నన్ను పోషిస్తున్న దేవా నీ కరుణతో నన్ను కాపాడుతున్న దేవా వందనం నీకే నా వందనం వందనం నీకే నా వందనం ప్రహర్షంతో నింపు మా పెదవులను నా మోరని సన్నిధికి చేరనీయుము దృష్టించి మమ్ము విడిపించుము మా దేవా దృష్టించి మమ్ము విడిపించుము మా దేవా నీ కృపతో నన్ను బ్రతికిస్తున్న దేవా నీ ప్రేమతో నన్ను పోషిస్తున్న దేవా నీ కరుణతో నన్ను కాపాడుతున్న దేవా వందనం నీకే నా వందనం వందనం నీకే నా వందనం నూతనముగా మార్చుము మా హృదయమును ప్రతికూల పరిస్థితుల్లో ప్రార్థన చేయనీయము సంపూర్ణముగా నిన్ను సేవింపనీయము మా దేవా సంపూర్ణముగా నిన్ను సేవింపనీయము మా దేవా నీ కృపతో నన్ను బ్రతికిస్తున్న
నీ కృపతో నన్ను బ్రతికిస్తున్న దేవా, నీ ప్రేమతో నన్ను పోషిస్తున్న దేవా, నీ కరుణతో నన్ను కాపాడుతున్న దేవా, వందనం నీకే నా వందనం, వందనం నీకే నా వందనం. గాఢాంధకారలోయలలో నాకు వెలుగై ఉన్న దేవా, ఎండిన ఎడారి స్థితిలో నాకు జీవమై ఉన్న దేవా, రాలుతున్న క్రీస్తు రాజు బిడ్డలు, కరుణించని క్రీస్తు విరోధులు. రాలుతున్న క్రీస్తు రాజు బిడ్డలు, కరుణించని క్రీస్తు విరోధులు. రాలుతున్న క్రీస్తు రాజు బిడ్డలు, కరుణించని క్రీస్తు విరోధులు. వేచియుండుమా రాకడకై, నిలిచియుండుమా క్రీస్తు రాజ్యముకై. మేలుకో క్రైస్తవమా, మెలకువతో ప్రార్థించుమా, మేలుకో క్రైస్తవమా, మెలకువతో ప్రార్థించుమా. ఆగని పరిచర్య, ఆర్పాలన్నారని జ్వాల, పెరుగుతూ రగులుతూ సాగుతున్న ఈ సువార్త. వేచియుండుమా ప్రార్థించుమా. మారుతున్న ఈ లోక శాసనాలు, కరుగుతున్న క్రీస్తు మందిరాలు, ప్రణాళికలున్నా కూలుస్తున్న సాగుతున్న ఈ సువార్త. ప్రణాళికలున్నా కూలుస్తున్న సాగుతున్న ఈ సువార్త. వేచియుండుమా క్రీస్తు రాకడకై, నిలిచియుండుమా క్రీస్తు రాజ్యముకై. మేలుకో క్రైస్తవమా, మెలకువతో ప్రార్థించుమా, మేలుకో క్రైస్తవమా, మెలకువతో ప్రార్థించుమా. వ్యతిరేకమవుతున్న క్రీస్తుపై లోకము, హతసాక్షులుగా మీరు దేవుని
సువార్త వేచియుండుమా క్రీస్తు రాకడకై నిలిచియుండుమా క్రీస్తు రాజ్యముకై మేలుకో క్రైస్తవమా మెలకువతో ప్రార్థించుమా మేలుకో క్రైస్తవమా మెలకువతో ప్రార్థించుమా రాలుతున్న క్రీస్తు రాజు బిడ్డలు కరుణించని క్రీస్తు విరోధులు రాలుతున్న క్రీస్తు రాజు బిడ్డలు కరుణించని క్రీస్తు విరోధులు క్రీస్తు కొరకు హతసాక్షులైన వారికి ఈ పాటను అంకితం చేస్తూ మీ సహోదరుడు. సుందరమైన పాదాలు సువార్తకై పరిగెత్తే సమర్పణతో సాగే సుదీర్ఘ పోరాటానికై సాగిపో సహోదరా సాగిపో ముందుకు. సుందరమైన పాదాలు సువార్తకై పరిగెత్తే సమర్పణతో సాగే సుదీర్ఘ పోరాటానికై సాగిపో సహోదరా సాగిపో ముందుకు. హింసలు ఎదురైనా అవమానాలే కలిగినా కలత చెందక కరుణతో సాగిపో ముందుకు. హింసలు ఎదురైనా అవమానాలే కలిగినా కలత చెందక కరుణతో సాగిపో ముందుకు. సుందరమైన పాదాలు సువార్తకై పరిగెత్తే సమర్పణతో సాగే సుదీర్ఘ పోరాటానికై సాగిపో సహోదరా సాగిపో ముందుకు. వ్యతిరేకత ఎదురైనా వేధింపులే కలిగినా బాధ్యతతో భరించి సహనంతో సాగిపో ముందుకు. వ్యతిరేకత ఎదురైనా వేధింపులే కలిగినా బాధ్యతతో భరించి సహనంతో సాగిపో ముందుకు. సుందరమైన పాదాలు సువార్తకై పరిగెత్తే సమర్పణతో సాగే సుదీర్ఘ పోరాటానికై సాగిపో సహోదరా సాగిపో ముందుకు.
అలయక కొనసాగు బహుమతి కొరకు గమ్యంతో సాగిపో ముందుకు ఆత్మల భారంతో అలయక కొనసాగు బహుమతి కొరకు గమ్యంతో సాగిపో ముందుకు సుందరమైన పాదాలు సువార్తకై పరిగెత్తే సమర్పణతో సాగే సుదీర్ఘ పోరాటానికై సాగిపో సహోదరా సాగిపో ముందుకు నీ కృపతో నన్ను బ్రతికిస్తున్న దేవా నీ ప్రేమతో నన్ను పోషిస్తున్న దేవా నీ కరుణతో నన్ను కాపాడుతున్న దేవా వందనం నీకే నా వందనం వందనం నీకే నా వందనం హర్షంతో నింపుము మా పెదవులను నా మొరని సన్నిధికి చేరనీయుము దృష్టించి విడిపించుము మా దేవా దృష్టించి విడిపించుము మా దేవా వందనం నీకే నా వందనం ఓ వందనం నీకే నా వందనం ఓ కొత్త మనసుతో మార్చుము మా హృదయమును ప్రతికూల పరిస్థితుల్లో ప్రార్థన చేయనీయము పూర్ణ హృదయముతో సేవింపజేయనీయము మా దేవా పూర్ణ హృదయముతో సేవింపజేయనీయము మా దేవా వందనం నీకే నా వందనం వందనం నీకే నా వందనం శ్రేష్టమైన మార్గమును మాకు బోధింపుము సత్యమును అనుసరించి మమ్ము నడవనీయము నిందారహితులమై మమ్ము జీవింపనీయము దేవా నిందారహితులమై మమ్ము జీవింపనీయము దేవా వందనం నీకే నా వందనం నీ కృపతో నన్ను బ్రతికిస్తున్న దేవా నీ ప్రేమతో నన్ను పోషిస్తున్న దేవా నీ కరుణతో
స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీకే నా యేసయ్యా నీకే నా యేసయ్యా స్తోత్రం యేసయ్యా బలపరచితివి నన్ను నీవు విడువక ప్రేమించితివి ఇంత కృపతో నన్ను నీవు దీవించి హెచ్చించేరితి ఆరాధనా ఆరాధనా యథార్థమైన ఆరాధనా ఆరాధనా ఆరాధనా
పరిపూర్ణుడానికే పూర్ణ శక్తితో ఆరాధన, పరిశుద్ధుడానికే పూర్ణ బలముతో ఆరాధన, పరమ తండ్రినికే నీకే ఆత్మతోను సత్యముతో ఆరాధన, తండ్రికై ఆరాధన, నా రాజుకే ఆరాధన. ఆత్మతోను సత్యముతో ఆరాధన, తండ్రికై ఆరాధన, నా రాజుకే ఆరాధన. యథార్థమైన ఆరాధన, యథార్థమైన ఆత్మతోను సత్యముతో ఆరాధన, నా తండ్రికై ఆరాధన, నా రాజుకే ఆరాధన. ఆరాధన ఆత్మతోను సత్యముతో ఆరాధన, నా తండ్రికై ఆరాధన, నా రాజుకే ఆరాధన. ఏముంది నాలో దేవా నన్ను ఇంతగా హెచ్చించుటకు? ఏ మంచి లేదే నాలో నన్ను ఇంతగా ప్రేమించుటకు? ఏముంది నాలో దేవా నన్ను ఇంతగా హెచ్చించుటకు? ఏ మంచి లేదే నాలో నన్ను ఇంతగా ప్రేమించుటకు? వందనాలు దేవా నా హృదయమారా, పనికొచ్చే పాత్రగా మార్చుమయ్యా. స్తోత్రములు ప్రభువా నా మనసారా, నీ చిత్తములో జీవింపనీయమయ్యా. వందనాలు దేవా నా హృదయమారా, పనికొచ్చే పాత్రగా మార్చుమయ్యా. స్తోత్రములు ప్రభువా నా మనసారా, నీ చిత్తములో జీవింపనీయమయ్యా. ఎన్నికకు రాని నన్ను నిలబెట్టిన నీ ప్రేమకు, ఎన్నో మారులు తొట్టిల్లిన కరుణించిన నీ కృపకు, ఎన్నికకు రాని నన్ను
కృపకు వందనాలు దేవా నా హృదయమారా పనికొచ్చే పాత్రగా మార్చుమయ్యా స్తోత్రములు ప్రభువా నా మనసారా నీ చిత్తములో జీవింపనీయమయ్యా వందనాలు దేవా నా హృదయమారా పనికొచ్చే పాత్రగా మార్చుమయ్యా స్తోత్రములు ప్రభువా నా మనసారా నీ చిత్తములో జీవింపనీయమయ్యా అర్హత లేని నన్ను ఆశీర్వదించిన నీ ప్రేమకు ఎన్నో మారులు తృణీకరించిన దీవించిన నీ కృపకు అర్హత లేని నన్ను ఆశీర్వదించిన నీ ప్రేమకు ఎన్నో మారులు తృణీకరించిన దీవించిన నీ కృపకు వందనాలు దేవా నా హృదయమారా పనికొచ్చే పాత్రగా మార్చుమయ్యా స్తోత్రములు ప్రభువా నా మనసారా నీ చిత్తములో జీవింపనీయమయ్యా ఏముంది నాలో దేవా నన్ను ఇంతగా హెచ్చించుటకు ఏ మంచి లేదే నాలో నన్ను ఇంతగా ప్రేమించుటకు ఏముంది నాలో దేవా నన్ను ఇంతగా హెచ్చించుటకు ఏ మంచి లేదే నాలో నన్ను ఇంతగా ప్రేమించుటకు प्रचार करो यीशु का नाम मेरे साथियों प्रचार करो यीशु का नाम मेरे साथियों हर दिन हर पल प्रचार करो जब तक दुनिया ना जाने हो जब तक दुनिया ना विश्वास करे जब तक पूरी दुनिया ना सुनेगी हर दिन हर पल प्रचार करो जब तक दुनिया ना जाने हो जब तक दुनिया ना विश्वास करे जब तक पूरी दुनिया ना सुनेगी प्रचार करो यीशु का नाम मेरे साथियों प्रचार करो यीशु का नाम मेरे
दुनिया ना विश्वास करे, जब तक पूरी दुनिया ना सुनेगी। सुनो सुनो मेरे देशवासियों, यही है मौका जो न मिलेगा दोबारा साथियों। सुनो सुनो मेरे देशवासियों, यही है मौका जो न मिलेगा दोबारा साथियों। सुनो सुनो मेरे देशवासियों, यही है मौका जो न मिलेगा दोबारा साथियों। सुनो सुनो मेरे देशवासियों, यही है मौका जो न मिलेगा दोबारा साथियों। प्यार करो यीशु का नाम मेरे साथियों, प्रचार करो यीशु का नाम मेरे साथियों। हर दिन हर पल प्रचार करो, जब तक दुनिया ना जाने हो, जब तक दुनिया ना विश्वास करे, जब तक पूरी दुनिया ना सुनेगी। आएगा यीशु जल्दी आएगा साथियों, आने के पहले उस पर विश्वास करो साथियों। आएगा यीशु जल्दी आएगा साथियों, आने के पहले उस पर विश्वास करो साथियों। प्रचार करो यीशु का नाम मेरे साथियों, प्रचार करो यीशु का नाम मेरे साथियों। हर दिन हर पल प्रचार करो, जब तक दुनिया ना जाने हो, जब तक दुनिया ना विश्वास करे, जब तक पूरी दुनिया ना सुनेगी। నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? రక్షణ పొందని ప్రజలు లక్షల కొలది ఉన్నారు,
మారుమూల గ్రామాల్లో ఊరిలో పలి వీధుల్లో ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వారిలో కొందరు మోసం చేశారు వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు బాటసారి వినవయ్యా ఒక్కసారి పయనించే బాటసారి బాటసారి ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి పయనించే బాటసారి వినవయ్యా ఒక్కసారి వినవయ్యా ఒక్కసారి వినవయ్యా ఒక్కసారి వినవయ్యా ఒక్కసారి బాటసారి బాటసారి వినవయ్యా ఒక్కసారి పయనించే బాటసారి నీవి తాడం గడపోవును బావి యొత్త చక్రం పడిపోవు ఇంతలో కనబడి అంతలో మయమైదు నిత్య బుడకళ అంతటు చేరును ఇసిరి వెళ్ళి మరలా రాని గాలి వంటిది బాటసారి ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి పయనించే బాటసారి బాటసారి ఓ బాటసారి వినవయ్యా ఒక్కసారి పయనించే బాటసారి
చూపించినావా మరణము కంటే బలమైన నీ ప్రేమే శాశ్వతం మరణము కంటే బలమైన నీ ప్రేమే శాశ్వతం బలమైన నీ ప్రేమే శాశ్వతం ప్రేమ యేసుని ప్రేమ ప్రేమ అద్భుత ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ప్రేమ అద్భుత ప్రేమ ప్రేమించినావా నీ ప్రేమకు రుజువు చూపించినావా నా ఒంటరి బ్రతుకులో కృంగి కుమిలి ఉండగా ఆదరించువారు లేక అలసి సొలసిపోతిని నా ఒంటరి బ్రతుకులో కృంగి కుమిలి ఉండగా ఆదరించువారు లేక అలసి సొలసిపోతిని దూరాన నీ స్వరము వినబడినయ్యా నీ కౌగిట చేర్చి దీవించినావయ్యా దూరాన నీ స్వరము వినబడినయ్యా నీ కౌగిట చేర్చి దీవించినావయ్యా ప్రేమ యేసుని ప్రేమ ప్రేమ అద్భుత ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ప్రేమ అద్భుత ప్రేమ ప్రేమించినావా నీ ప్రేమకు రుజువు చూపించినావా ఆమండు టెండలో పాపినైన నా కొరకే భారమైన సిలువను మోసికొని పోతివి ఆమండు టెండలో పాపినైన నా కొరకే భారమైన సిలువను మోసికొని పోతివి నీవుండు స్థలములో నేనుండుట కొరకై నిలువెల్ల గాయములు పొందినావయ్యా నీవుండు స్థలములో నేనుండుట కొరకై నిలువెల్ల గాయములు పొందినావయ్యా నిలువెల్ల గాయములు పొందినావయ్యా ప్రేమించినావా నీ ప్రేమకు రుజువు చూపించినావా ప్రేమించినావా నీ ప్రేమకు రుజువు చూపించినావా మరణము కంటే బలమైన నీ ప్రేమే శాశ్వతం మరణము కంటే బలమైన నీ ప్రేమే శాశ్వతం బలమైన నీ ప్రేమే శాశ్వతం
జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు, నీ ఉండుటకు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నూచుచుట లేదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు, నీ ఉండుటకు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు, నీ ఉండుటకు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు, నీ ఉండుటకు. క్షణమైనా ఒక్క క్షణమైనా నన్ను విడువకు ప్రభు. క్షణమైనా ఒక్క క్షణమైనా నన్ను మరువకు ప్రభు. క్షణమైనా ఒక్క క్షణమైనా నన్ను విడువకు ప్రభు. క్షణమైనా ఒక్క క్షణమైనా నన్ను మరువకు ప్రభు. జారిపోదునేమో జారి
జారిపోయి చెడిపోదునేమో జారిపోదునేమో జారిపోయి పడిపోదునేమో క్షణమైనా ఒక్క క్షణమైనా నన్ను విడువకు ప్రభు క్షణమైనా ఒక్క క్షణమైనా నన్ను మరువకు ప్రభు ఇరుకున చిక్కిన వేళ నీ చేతి నుండి నన్ను విడువకు ఇబ్బంది సమయాన నీ మాట నుండి నన్ను మరువకు ఇరుకున చిక్కిన వేళ నీ చేతి నుండి నన్ను విడువకు ఇబ్బంది సమయాన నీ మాట నుండి నన్ను మరువకు నీ చెయ్యి చాపి నన్ను విడిపించు నీ వాగ్దానముతో నన్ను బ్రతికించు నీ చెయ్యి చాపి నన్ను విడిపించు నీ వాగ్దానముతో నన్ను బ్రతికించు క్షణమైనా ఒక క్షణమైనా నన్ను విడువకు ప్రభు విడువకు ప్రభు